శ్రీరామకృష్ణ కథామృతంలోనిది సంసారంలోనే బంధింపబడిన జీవులు. అటుపై శ్రీరామకృష్ణులు సంసారంతో బద్ధులైన జీవుల గురించి చెప్పుచుండిరి. వారు పట్టుపురుగుల వలనే తలుచుకున్నచో గూడు దారముల నుంచి బయటకు రాగలరు. కానీ ఎంత కష్టపడి తీర్చిదిద్ది అందముగా కట్టుకున్న గూడును వదిలిపెట్టి బయటకు వచ్చుటకు మనస్సు రాదు. కడకు అందులోనే మృత్యువు వాతపడును. ఇంకొక ఉదాహరణము, పెద్ద వలలో పడిన చేప తలుచుకున్నచో ఏ వల యొక్క రంధ్రము నుండి దూరేనో ఆ రంధ్రము గుండా బయటకు రావచ్చును. కానీ అది అట్లు చేయక మధురమగు నీటి కలకల శబ్దమునకు ముగ్ధయ్యి ఇతరములైన చేపలతో ఆనందంగా క్రీడించుచుండును. అది అసలు వలలో పడిన సంగతినే మరచును. దీని అర్థమేమనా, పసిబిడ్డలు వచ్చిరాని మాటలు నీళ్ల కలకల శబ్దమునకు పోల్చబడెను. ఇతరములైన చేపలనగా ఇతర జీవులు, కుటుంబీకులతో పోల్చబడిరి. కానీ వానిలో ఒకటో రెండో తప్పించుకొని పారిపోవును. వానినే ముక్తజీవులందురు అని పలికి శ్రీరామకృష్ణులు పాట పాడనారంభించిరి. జై శ్రీరామకృష్ణ. మహమాయా వ్యామోహమున జగమే భ్రమచెంది వ్యక్తతను కోల్పోయి బ్రహ్మదేవుడుండండా చైతన్యరహితుడై చెలగంగ విష్ణువు మరి ఆశయేముండు మానవులకింకా ఇరుకుగా కాలువ ఏర్పరుబడియుండ తీరైన వలహచ్చట దిద్దుబడియుండగా వచ్చుటకు మార్గము ప్రక్కనేయున్నను లోన జొచ్చిన మీను వేనుదిరిగి మరి రాదు. ఓర్మితో పట్టు పురుగొక గూడనల్లొచు నిన్ను తిరుగు మార్గము కనిపించుచున్నను. కట్టుకొని గూటినే కట్టుబడిపోవచ్చు మరిదాననేయుండు మరణించుటకును. మహామాయ వ్యామోహమున జగమే భ్రమచెంది వ్యక్తతను కోల్పోయి బ్రహ్మదేవుడుండండా చైతన్యరహితుడై చెలగంగ విష్ణువు మరి ఆశయేముండు మానవులకింకా. జై శ్రీరామకృష్ణ. మరలా శ్రీరామకృష్ణులు వేరొక ఉదాహరణ చెప్పుచున్నారు. జీవులు పప్పులు అనుకోండి. పప్పులు తిరగలిలో వేసి త్రిప్పినచో నలిగి పిండి అగును. కానీ కొన్ని పప్పులు మాత్రము తిరగలి రాళ్ళ నడుమ పడక తిరగలి పిడిని అంటుకొని ఉండును. అవి నలగవు, పిండి కావు. తిరగలి పిడి అనగా భగవంతుని శరణాగతి నొందవలెను, వానిని స్మరించవలెను. అప్పుడే ముక్తి నొందుదురు. లేకున్నా మృత్యురూపమగు తిరగలిలో నలిగి నశించెదరు. ఇట్లు పలికి శ్రీరామకృష్ణులు మరలా పాడసాగిరి. జై శ్రీరామకృష్ణ. కాపాడరావా కరుణామయీ మయీ భవనీరాదిన నాడు పడవ మునగసాగే. కాపాడరావా కరుణామయీ మాయీ భవనీరదిన నాడు పడవ మునగసాగే. భయమైన పెనుగాలి వాన ఎల్లడరేగే. కర్తదారుడు మనసు కరుడు గట్టినవాడు కామక్రోధాదుల గడుసరుల గద్గురు. తెట్టు వేయక నాకు అడ్డుపడుచున్నారు. కాపాడరావా కరుణామయీ మాయీ భవనీరథిన నాడు పడవ మునగసాగే. ప్రబల వాయువునందు పడవ సాగించితిని మున్నీటిలోనిప్పుడు మునిగిపోవుచునుంటి. భక్తియను చొక్కాని బద్దలైపోయినది శ్రద్ధయను తెరచాప చినిగి పలికాయే.
చెనిగి పిలకలాయే. నీరెక్కుచున్నది నిండుగా పడవలో, ఇక నేమి చేయుదును ఎరిగింపవే జననీ. గతి తప్పి కన్నులు మూతపడుచున్నవి, అంధకారము వినా అన్యమగు పింపదు. ఆ అలలలో చిక్కి ఈదులాడుచునందు, ఒప్పగా నీ నామమును తెప్ప పట్టుకొని కాపాడరావే కరుణామయీ మాయీ. భవనీరాధిని నాడు పడవ మునిగదే జననీ. జై శ్రీరామకృష్ణ.